హలో అందరికీ వెల్కమ్ టు డిఎస్ఏ విత్ హైదరాబాద్ పిల్ల. ఈ రోజు మనం జావా ప్లస్ డిఎస్సీ అని స్టార్ట్ చేద్దాము. సో జావా ప్యారల్గా అవుతుంది, డిఎస్సీ కూడా ప్యారల్గానే అవుతుంది. సో స్పెషల్ నోట్ ఏంటి అంటే ఈ పీపీటీ మెటీరియల్ టెక్స్ట్ ఇమేజ్ అన్ని నేను మాన్యువల్గా చేస్తున్నాను. డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే ఖాళీ డ్రా యూస్ చేస్తున్నాను అండ్ జోహో ప్రెజెంటేషన్స్ ఇవి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే జస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే నేను ఇలా స్టూడెంట్నే, ట్రైనర్ని కాదు. సో లెట్స్ స్టార్ట్. సో నేను టాపిక్స్ ఇవి తీసుకున్నాను, ఇందులో బేసిక్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మనం జావా ఫండమెంటల్స్ చూద్దాము. సో జావా ఇంట్రొడక్షన్ వద్దాం. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. అంటే ఎక్కడైనా రాయొచ్చు, లైక్ విండోస్లో కానీ లినక్స్లో కానీ, అండ్ అది ఎక్కడైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ విండోస్ స్పెసిఫిక్ లినక్స్ స్పెసిఫిక్ అని కాదు, ఎక్కడైనా. సో అండ్ ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అంటే మనం కోడ్ ఆర్గనైజేషన్ అనేది ఆబ్జెక్ట్స్ కింద చేస్తామన్నమాట. లైక్ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని రిఫర్ చేస్తాం, లైక్ క్లాస్ అని కానీ ఒక హౌస్ అని కానీ అలా. అండ్ ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామ్, అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, మిషన్కే కాదు హ్యూమన్ కూడా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. మనకు తెలుసు ఒరాకిల్ అనేది సన్ మైక్రో సిస్టమ్స్ని ఓన్ చేసుకుంది. అండ్ జావా ఈజ్ అ రాబస్ట్, చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్, మెమరీ మేనేజ్మెంట్లో కానీ నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీలో కానీ చాలా స్ట్రాంగ్. అండ్ ఇట్ ఈస్ మల్టీ థ్రెడెడ్ సపోర్టెడ్, అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్, అంటే నెట్వర్కింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది, అంటే ఏపీఐ డెవలప్మెంటేషన్ కానీ రిమోట్ కాల్స్ కోసం యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ మనకు తెలియాల్సిన టాపిక్ ఏంటంటే జేడీకే, జావా డెవలప్మెంట్ కిట్. ఈ జేడీకేలో 2 సెక్షన్స్ అనుకోవచ్చు. ఒకటి జేవిఎం, జేఆర్ఈ. జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేవిఎంకి వస్తే మనం కోడ్ రాసింది ఏమవుతుంది, ఒక కోడ్ రాసింది జేవిఎం యూస్ చేసి మెషిన్ తనకు కావాల్సిన లాంగ్వేజ్లో మార్చుకుంటుంది. తనకు కావాల్సిన లాంగ్వేజ్ అంటే బైట్ కోడ్, అంటే 0s and 1s. అది క్లాస్ ఫైల్లో స్టోర్ చేస్తుంది, డాట్ క్లాస్ అని ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ని మనం వేరే సిస్టంలో లైక్ ఇంపోర్ట్ చేసుకుని అక్కడ రన్ చేసినా అక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అనేది జేవిఎం ప్రొవైడ్ చేస్తుంది బేసికల్గా. సో ఈ జేవిఎం అనేది జిట్ అనే ఇది కూడా యూస్ చేస్తుంది. జిట్ అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. అంటే ఏంటి, మన రాసిన కోడ్లో హాట్ కోడ్ అనేది ఉంటుంది. హాట్ కోడ్ అంటే మనం ఎక్కువసార్లు యూస్ చేసేది, లైక్ లూప్స్ కానీ సేమ్ థింగ్ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేస్తాం, అంటే ఫంక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తుంది. సో ఒకసారి చేసిన తర్వాత నెక్స్ట్ టైం అదే సేమ్ ఎన్కౌంటర్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ కంపైల్ చేసిన రిజల్ట్ని యూస్ చేస్తుంది. అండ్ జావా అనేది బోత్ ఇంటర్ప్రిటెడ్ ప్లస్ కంపైల్డ్ రెండు సపోర్ట్ చేస్తుంది, ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైలేషన్. అండ్ సో ఈ జిట్ అండ్ జేవిఎం హెల్ప్తో ఇప్పుడు క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది మనం. సో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, సో ఇది ఒక జావా అప్లికేషన్ని జస్ట్ రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి జేఆర్ఈ సరిపోతుంది. సో ఈ జేఆర్ఈలో ఏముంటుంది, జేవిఎంతో పాటు లైబ్రరీస్ అండ్ జార్ ఫైల్స్. సో ఈ లైబ్రరీస్ అండ్ జార్ ఫైల్స్లో ఏం స్టోర్ అవుతాయి, ఇందులో లైక్ మనం రాసే system.out.println ఇవి కానీ అరేస్ స్ట్రింగ్స్ యూస్ చేసే లైబ్రరీస్ అన్నీ ఇక్కడ నుంచి తెచ్చుకుంటుంది కంపైలేషన్ టైం అప్పుడు. సో ఇది రన్ టైం, జస్ట్ రన్ చేయడానికి. ఇప్పుడు జేడీకే అంటే ఏంటి, మనం స్క్రాచ్ నుంచి కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కంపైల్ చేయాలన్నా దాని నుంచి మెయింటెనెన్స్ చేయాలన్నా ఈ డెవలప్మెంట్ టూల్స్ హెల్ప్ అవుతాయి. సో జేడీకే అనేది జేఆర్ఈ ప్లస్ దీస్ డెవలప్మెంట్ టూల్స్. డెవలప్మెంట్ టూల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే జావాసీ కంపైలర్, అది కంపైలర్. అండ్ జావా అనేది లాంచ్ చేస్తుంది. జావా డాక్ అంటే డాక్యుమెంటేషన్, మనం రాసిన కమెంట్స్ని డాక్యుమెంటేషన్ కింద ఇస్తుంది. అండ్ జార్ యూస్ చేసి మనం అచీవ్ చేయొచ్చు. సో మన కోడ్ని జార్ అచీవ్ చేసి నెక్స్ట్ వేరే అప్లికేషన్లో మనం యూస్ చేయొచ్చు, ఈ జేఆర్ఈలో యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు జేడీకే యూస్ చేసి నేను సపోజ్ హెలో అనే ఫైల్ని క్రియేట్ చేశాను. సో జావాసీ అంటే జావా కంపైల్. సో ఇదేం చేస్తుంది, బేసికల్గా ఫ్లో ఎలా ఉంటుంది, జావాసీ కంపైల్ అనగానే కంపైలర్ కోసం జేవిఎం కంపైల్ చేస్తుంది, డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది, ఇంటర్నల్గా జిట్ యూస్ చేస్తుంది. అండ్ జావా హెలో అన్నప్పుడు ఏం జరుగుతుంది, జావా అనేది లాంచర్. సో ఈ క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. సో ఇది రన్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇందులో ఆ లైబ్రరీస్ కానీ ఏమైనా ఎన్కౌంటర్ అయితే యూస్ చేసుకుంటుంది. అండ్ అప్లికేషన్ లైవ్ ఉన్నంతసేపు మనకి జేవిఎంలో కొన్ని ఉంటాయి, గార్బేజ్ కలెక్టర్ అని, హీప్ అని, స్టాక్ అని. సో హీప్ అంటే బేసికల్గా మనం మెమరీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకుంటాం, అంటే మనం కొత్తగా ఏదైనా అప్లికేషన్ ద్వారా మెమరీ క్రియేట్ చేస్తే అక్కడ స్టోర్ అవుతుంది. అండ్ గార్బేజ్ కలెక్షన్ వచ్చేసి ఆ మెమరీని అక్కడ లేనివన్నీ డిలీట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇవన్నీ జావా లైవ్లో ఉన్నంతసేపు జేవిఎం హెల్ప్ చేస్తుంది. అండ్ జిట్ ఏం చేస్తుంది, సేమ్ మళ్ళీ మనం మళ్ళీ పిలుస్తున్నప్పుడు కంపైల్ మళ్ళీ చేయకుండా డైరెక్ట్గా ప్రీవియస్ రిజల్ట్ని యూస్ చేస్తుంది. సో ఇది ఫ్లో అండ్ జేడీకే కోసం. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్. మన కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, జావా కోడ్ స్ట్రక్చర్. ఫస్ట్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ అనేది ఓన్లీ సజెస్టెడ్ మాత్రమే, మ్యాండేటరీ కాదు. సో డాక్యుమెంటేషన్ అంటే బేసికలీ ఇది కమెంట్స్ అనమాట. ఇక్కడ చూస్తే /// ఇది సింటాక్స్. అండ్ ఇది మల్టీ లైన్ కమెంట్, సింగిల్ లైన్ కమెంట్స్కి డైరెక్ట్ // ఇవ్వచ్చు.
అండ్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అంటే బేసికల్గా మనం ఒక ఫోల్డర్ కింద అజ్యూమ్ చేయొచ్చు. అంటే వేరే ఫోల్డర్లో ఏమైనా మనం రాసింది ఇక్కడ యూస్ చేయాలనుకుంటే ప్యాకేజ్ అని డిక్లేర్ చేసి దాని రిలేటివ్ పాత్ ఇచ్చుకోవడమే. అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మనకి ఆల్రెడీ లైబ్రరీస్లో కానీ జార్ ఫైల్స్లో ఏవైనా కావాల్సిన ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటే అవి ఇక్కడ యూస్ చేయడానికి ఇంపోర్ట్ ఆ ఫంక్షన్ ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చే ఇంటర్ఫేస్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే బేసికల్గా మనం ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయబోయే కోడ్లో నెక్స్ట్లో ఇంప్లిమెంట్ చేయబోయే ఏమైనా ఫంక్షన్ నేమ్స్ ఉంటే ఇక్కడ డిక్లేర్ చేస్తాం, మేము ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం తర్వాత అన్నట్టు. అండ్ క్లాస్ డెఫినేషన్, జావాలో ప్రతిదీ ఇన్సైడ్ క్లాస్ ఉంటుంది. సో ఒక క్లాస్లో మనం కావాల్సిన కోడ్ రాస్తాము. సో ఇవన్నీ ఆప్షనల్. అండ్ ఎసెన్షియల్ మ్యాండేటరీ వచ్చేసరికి మెయిన్ మెథడ్ డెఫినేషన్. సో ఒక క్లాస్లో మనం మెయిన్ మెథడ్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది కంపైల్ చేసినప్పుడు జేవిఎంకి తెలియాలి ఈ ఫైల్లో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కంపైలేషన్ అని, స్టార్టింగ్ పాయింట్. సో దానికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇవి ఇచ్చి రాయాలి ప్రోగ్రామ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చే ఒక క్వశ్చన్ ఏంటి అంటే కెన్ జావా హ్యావ్ మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఉంటాయా జావాకి, చేయొచ్చా? దానికి ఆన్సర్ ఎస్, బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు కోడ్ చూపిస్తాను. సో కోడ్ చూసినట్లయితే ఇక్కడ నేను 3 ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి a.java. ఇందులో నేను 3 క్లాసెస్ చేశాను, క్లాస్ ఏ, క్లాస్ బి అండ్ క్లాస్ సి. ఇప్పుడు నేను ఇది రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, క్లాస్ ఏ కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, క్లాస్ ఏ నుంచి. కానీ ఇంటర్నల్గా చేయడానికి ఎలా తెలుస్తుంది ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి? ఎలా తెలుస్తుంది అంటే మన ఫైల్లో ఏదైతే నేమ్ ఇస్తామో అదే క్లాస్ ఫస్ట్ సెర్చ్ చేస్తుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇప్పుడు నేను అలా క్లాస్ బి రన్ చేయాలంటే ఏం చేయాలి, b.java అని ఇవ్వాలి ఫైల్ నేమ్. అప్పుడు ఏమవుతుంది, క్లాస్ బి కాల్డ్ అని వస్తుంది టెర్మినల్లో. సో ఇది ఫస్ట్ కండిషన్, క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో అదే ఫస్ట్ సెర్చ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒకే క్లాస్లో మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ క్లాస్లో చూస్తే వాయిడ్ మెయిన్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది కమెంట్స్లో ఉంది, సో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఏం రన్ అవుతుంది, మెయిన్ స్ట్రింగ్ కాల్డ్ అంటే ఇది రన్ అయింది, ఫస్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుంది? సో జేవిఎం అనేది ఇంటర్నల్గా ఏం డిఫైన్ చేశారు అంటే ప్రతి ఏ క్లాస్ అయితే నువ్వు ఫస్ట్ సెర్చ్ చేస్తావు అందులో ఈ సింటాక్స్ ఎగ్జాక్ట్గా ఇదే సింటాక్స్ ఉన్న మెథడ్నే తీసుకోవాలి. సో ఇంకా ఎక్స్ట్రా సేమ్ నేమ్ ఉంటే ఇగ్నోర్ చేయాలి, ఓన్లీ ఈ సింటాక్స్ ఉన్నదే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డూప్లికేట్ మెథడ్స్ నాట్ అలౌడ్, కంపైలేషన్ ఎర్రర్ విల్ కమ్. సో ఇప్పుడు నేను సేమ్ మెథడ్ 2 టైమ్స్ రాస్తే ఏమవుతుంది, డెఫినెట్గా టెర్మినల్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే జేవిఎంకి 2 టైమ్స్ రాస్తే ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. సో ఎవ్రీ మెథడ్ ఏదైతే ఉందో సేమ్ సిగ్నేచర్, ఈ ఇంటర్నల్గా బ్రాకెట్స్ ఉన్నదాన్ని సిగ్నేచర్ అంటాం, సేమ్ సిగ్నేచర్ ఉన్నది డెఫినెట్గా ఒకసారి మాత్రమే రావాలి. సో డిస్కస్ చేసిన టాపిక్స్, సో రేపు మళ్ళీ వీడియో చేస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి డేటా టైప్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ యువర్ ఎక్స్ట్రా నాలెడ్జ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఇట్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ, బాయ్.